అండి వాళ్ళ మసీద్ కాడ నమాజ్ చదువుతారండి. వాళ్ళు శుక్రవారం అండి. వాళ్ళ బళ్ళు కూడా చాలా వచ్చినాయి, చాలామంది వచ్చారు మసీద్కి. ఎన్ని బళ్ళు అయ్యాయండి, అక్కడ దా పెట్టారు బళ్ళు, మొత్తం అయ్యాయి బళ్ళు, మొత్తం అయ్యాయి. కొట్టండి, అది కొట్టికాడ కొద్దారు ఉంచమని చెప్పాను నేను. మొత్తం అయ్యానండి బళ్ళు, ఇవ్వండి మొత్తం బళ్ళు అయ్యాను. ఎందుకండి మసీద్ కాడ ఇవన్నీ బళ్ళేనండి. బాగా వచ్చారు జనం, జనం బాగున్నారు. వాళ్ళు శుక్రవారం కదండి, జనం బాగా వస్తారు. ఇవన్నీ బళ్ళే, కానీ ఇంకా చోటు సాల్ట్లా, ఎందుకంటే కొట్లు పెట్టేసాము కదా ఇక్కడ. అంతకుముందు ఖాళీ ఉండేది కాబట్టి బాగా పెట్టుకునేవాళ్ళు బళ్ళు. ఇప్పుడు ఇబ్బంది పడిపోతున్నారు, అంటే సాలట్లా చోటు, బళ్ళకి సాలట్లేదండి చోటు. ఎన్ని కొట్లు పెడతానా బళ్ళకి సాలట్లేదు. నేను కాయలు ఏం పెట్టట్లేదండి, మామూలుగా ఒకటి ఎండు చేపల వారికి డ్రింకులు, వాటర్ ప్యాకెట్లు, పిల్లలు తినేవి అంతేను. లేస్ ప్యాకెట్లు అయ్యాను. ఈ పక్కన ఎనప కొట్టు పెట్టారు కదండి సామాను, అటు లేసి వేయటం కుదరట్లేదు. అందుకని వాళ్ళు ప్లేస్లు వేయటం బాగోదు కదా, వాళ్ళు ఉండేటట్టు అయితే వాళ్ళు తిడతారు కదా, అందుకని అటు వేయట్లేదండి. మేము ఒక పక్కనే పెట్టుకుంటున్నానండి. లేస్ ప్యాకెట్లు ఒక పక్కనే పెడుతున్నా, ఎందుకంటే అటు పక్క వాళ్ళు కొట్టు పెట్టారు కదండి, ఇనప కొట్టు, ఇనప సామాను అంటే స్లాబ్కి, పిల్లర్స్కి అట్లకి ఇస్తారండి. అది ఆ కొట్టు పెట్టుకున్నారు ఇక్కడ. దానివల్ల అటు నేను అటు తేగ కట్టట్లేదండి, తేగ పక్కన పెట్టేశాము, తేగ కట్టట్లేదు. అటు వాళ్ళ కొట్టుకు వెళ్ళి పెట్టకూడదు కదండి, అందుకని పెట్టట్లేదు. వాళ్ళు మసీద్ కదండి, బాగున్నారు, జనం బాగా వచ్చారు. ఈ బళ్ళు కూడా చాలా బళ్ళు వచ్చినాయి. సాల్స్లా పాపం వాళ్ళకి, ఎందుకంటే శుక్రవారం వచ్చేవరకు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది పాపం. ఎందుకంటే ఎన్ని కొట్లు పెట్టేశారు కాబట్టి వాళ్ళు బళ్ళు పెట్టుకోవటానికి ఇబ్బంది అయిపోతుంది. మసీద్కి వచ్చేవాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా పాపం ఇబ్బంది అయిపోతుంది. అన్ని కొట్లు తీసుకుంటున్నాము, దానివల్ల పాపం చాలా ఇబ్బంది పడతారు. అక్కడ దాకా పెట్టేశారు, అక్కడ దాకా ఉన్నాయి బళ్ళు. ఈ మొత్తం బళ్ళేనండి, మొత్తం బళ్ళేను. ఈ సందులో కూడా బళ్ళేనండి, అక్కడ దాకా. మసీద్ వల్ల ఇవాళ శుక్రవారం కదండి, మసీద్ కొత్త ఉంటారు, శుక్రవారం వస్తారు. అంతా చాలామంది వస్తారు, అంత మగవాళ్ళే వచ్చేది. ఎందుకని మసీదుకి ఆడవాళ్ళు రారండి, మగవాళ్ళు వస్తారు. అదే చర్చిలు, గుళ్ళు అనుకోండి, ఆడవాళ్ళు కూడా వెళ్తారు. మరి మసీదుకి ఎందుకు మగవాళ్ళే వస్తారు. బళ్ళు చాలా బళ్ళు వచ్చినాయి. నేను కూడా కొట్టులో ఎక్కువ సరుకు పెట్టట్లేదండి, కొద్దిగా పెడతాను, ఎక్కువ పెట్టట్లా. ఎందుకంటే పక్కన కొట్టు ఉంటాను కాబట్టి అటు కట్టకు లేదు, లేచి అటు వేయటానికి లేదు. అందుకే ఒక పక్కనే పళ్ళ మీద పెట్టుకుంటున్నాను, బయట పళ్ళ మీద ఖాళీ ఉంచేస్తున్నాను. బయట పళ్ళలో ఖాళీగా ఉంచుతున్నాను. బయట పొలాల మీద నేను పెడతాం కూడా కనపట్ల, పక్కన కొట్టుంటానా, అందువల్ల పెట్టట్లేదు ఏమి. లేసులు కూడా ఒక పక్క వేస్తున్నాను నేను. ఇక తినేయానంటే ఈ బల్ల మీద పెడుతున్నాను. మామూలుగా సిగరెట్లు, బిళ్ళు, డ్రింకులు, వాటర్ ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, డ్రింకులు అన్ని రకాలు ఉంటాయండి. ఎండు చేపలు, తర్వాత వచ్చేసి మెత్తాళ్ళు 2 రకాలండి. ఎండు చేపలు కూడా 2 రకాలు ఉంటాయి, రొయ్యలు కూడా 2 రకాలే. ఇప్పుడు అక్కడదా పెట్టానండి బోరికి గంపలు. ఎండ వచ్చేస్తున్నాను, తీసి పక్కన పెట్టేశాను. ఏమండి కొంచెం దారి ఉంచండి, అసలు దారి లేదయ్యా, కొంచెం కొద్దిగా పక్కన పెట్టుకో. పిల్లలు వస్తారు, దారి కావాలా, అటు అది కొంచెం దారి వదలమంటున్నాం కొట్టుకాడికి, ఎందుకంటే పిల్లలు వస్తారు గప్పున. అది కొద్దిగా వదలమా దారి, అక్కడ వచ్చి చాలు, మనిషి వచ్చే దారి చాలు. వాళ్ళు 1 గంట 2 గంటలు అయిపోద్ది కాబట్టి వెళ్ళిపోతారు, నమాజ్ వెళ్ళిపోతారు. ఇంకా 1 గంట 2 గంటల్లో
కాకపోతే పిల్లలు ఎవరు వస్తారండి కొట్టుకాడికి, అందుకని నేను కొంచెం దారి ఉంచమని అడుగుతున్నా. అది ఇంకంతే. సో అదే అండి. ఇంకా ఎండు చేపల వారికి మెత్తాళ్ళు 2 రకాలు ఉన్నాయండి. తెల్ల మెత్తలు ఉన్నాయి, కొంచెం ఎర్ర మెత్తలు ఉన్నాయి. రొయ్యలు, సన్న రొయ్య పొట్టు ఉంది, రొయ్యలు ఉన్నాయి. తర్వాత చేపల్లో కూడా 2 రకాలు ఉన్నాయండి. తుప్పు చేప, సప్పుడు చేప 2 రకాలు ఉన్నాయి. చేపలు అమ్ముతున్నాము. కూరగాయలు మటుకి పెడుతున్నాం కానీ కూరగాయలు పోవట్లేదండి ఇక్కడ. దానివల్ల కూరగాయలు పెట్టట్లేదు. కూరగాయలు ఆపేసామండి. తినేకాయలు కూడా ఏం పెట్టట్లా, తినేకాయలు కూడా ఆపేసాం. ఎందుకంటే పచ్చి వ్యాపారం తీసుకొచ్చి నష్టపోతున్నాం. ఎందుకంటే కాయలు ఇక్కడ కొంటలే, పెద్దగా ఎవరు కొంటలే. అందుకని పచ్చి వ్యాపారం మానేశాను. కాయలు ఏం తేవట్లే ఇప్పుడు. తినే బల్లలు మటుకు ఖాళీ పెట్టేసాను. బయట 2 బల్లలు ఉన్నాయండి. అయ్యో 2 బల్లలో ఖాళీ ఉంచేసాం. ఇప్పుడు 2వ నెల ఖాళీ పెట్టేసి, అందుకని కాయలేం పెట్టట్లేదు కాబట్టి బల్లలు ఖాళీ ఉంచేసాం. ఇవి తినేయే పిల్లలు తినేయే బిస్కెట్లు, అవి లేస్ ప్యాకెట్లు, అవి మా ఎవరో సిగరెట్లు తాగితే సిగరెట్లు, అంతవరకే. డ్రింకులు ఉంటాయి, వాటర్ ప్యాకెట్లు ఉంటాయండి. వాటర్ ప్యాకెట్లు, డ్రింకులు ఎక్కువ ఉంటాయండి. అన్ని రకాలు ఉంటాయి. పెరుగు ప్యాకెట్లు ఉంటాయి. ఇంకా అంతేనండి. చూస్తున్నారంటే మా ఛానల్ చూస్తున్నారా? చూడండి, మా ఛానల్ చూడండి, అయితే చూడండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ వాళ్ళకి కూడా పంపండి. మా వీడియోలు, మా ఛానల్ గురించి చెప్పండి. కనపడ్డా అండి? ఒట్లోనే కూర్చున్నా, చెమటలు పట్టిపోతున్నాయి.